బీఆర్ఎస్ నేతల తాజా అరెస్టులపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పోలీస్ స్టేషన్ కొచ్చి హడావిడి చేస్తే ఎవరిని వదిలిపెట్టొద్దన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని చెప్పారు. రాజకీయ నాయకులైనా మరెవరైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నేరగాళ్లకు హోదాలు ప్రోటోకాల్స్ ఉండవని వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల పట్ల ప్రజా ప్రతినిధులు మర్యాదగా ఉండాలని, పోలీసులు కూడా ప్రజల పట్ల అదే మర్యాదగా ఉండాలన్నారు. పోలీసు ఉద్యోగం ఓ భావోద్వేగమన్నారు సీఎం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లు కబ్జా రాయిళ్లకు అండగా ఉండటం కాదని, పోలీసు పేరు వినిపిస్తే చాలు నేరగాళ్లు భయపడేలా ఉండాలన్నారు. కొందరు పోలీసుల తీరు కారణంగా అందరికీ చెడ్డ పేరొస్తుందన్నారు. అటు రాష్ట్రంలో సైబర్ డ్రగ్స్ రూపంలో కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయని, అలాంటి వాటిని కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రంలో 14,000 మంది హోంగార్డులున్నారని, వారికి రోజుకు 1000 వేతనం ఇస్తామని చెప్పారు. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని, వారికి మెరుగైన సాయం అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని ఎక్కడ నియమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గొప్పగా సాగుతుందో, శాంతి భద్రతలను కాపాడుతామో అన్ని అంచనా వేసుకొని నియామకాలు చేపట్టడం జరిగింది. ఏ అధికారి కూడా తన యొక్క నియామకము టీవీలలో చూసుకోవడమే తప్ప ఎవరికి కూడా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఈ సంవత్సర కాలం పోలీసు సిబ్బంది నియామకాలు జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గొప్పగా చెప్పదలుచుకున్నా. ఈ వ్యసనం కాలేజీల్లోనే కాదు స్కూళ్ళలో కూడా పాకే ప్రమాదం ఉన్నది. ఈరోజు మనం ఎంత గొప్ప విజయం సాధించినా, మనం ఎంత అభివృద్ధి చెందినా, మన పిల్లలు వ్యసనాలకు బానిసలై, మరి ముఖ్యంగా డ్రగ్స్ గంజాయి లాంటి వ్యసనాలకు మన పిల్లలు బానిసలైతే ఈ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. తెలంగాణ ప్రతిష్ట మసక బారొద్దు అనంటే హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాలలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాల పేరు వినిపించకూడదు. సమాజం, మీ కుటుంబం మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంతనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి. ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటం నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే. బీయింగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే. పేదల పట్ల, సామాన్యుల పట్ల, బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. నేరగాళ్ళు ఎంత వారైనా సరే, వాళ్ళ రాజకీయ నాయకులా, అధికారులా, లేకపోతే ఇంకెవరా, ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు. ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్ళకి అప్లై అవ్వవు. ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ విధానం ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తాము. నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటించడం మొదలు పెడితే మీరు మీ ఉద్యోగాలను చెయ్యలేరు. అలాంటి వారి పట్ల స్పష్టంగా వ్యవహరించండి.